గత ఆదివారంలో ఉన్న వాక్య అంశం ఏంటి? శ్రమలలో తరలింపబడకూడదు. ఒకటి. రెండు, స్థిరంగా ఉండాలి. మూడు, విశ్వాసంలో బలపడాలి అని అపోస్తలుడు పౌలు తిమోతికి చెప్పి దశలో సంఘానికి బోధించమని పంపించారు. అవును, పౌలు గారు నేను కూడా బోధించమని బన్నుడు పంపించాడు. ఎడిగి స్తోత్రం చెప్పాలి, ఎడిగి చెప్పాలి. చాలా సంతోషం. మంచి వాక్యం వినుంటారు. ఈ సమయంలో ఈరోజు దేవుని వాక్యాలు మనం విన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాలు మనం విన్నాము. ఆరాధన పాట మనం పాడాము. ఆరాధన పాట మన హృదయాన్ని ఏం చేసిందని కదిలించింది. అదే ప్రసంగం చేస్తాము. ఈరోజు దేవుని వాక్యాలు మనందరూ కూడా శ్రద్ధగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచన వాక్యాన్ని మనం చదువుదాం. విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వారను సిద్ధము చేసిన. తల్లి వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న మీరు చేస్తూ ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. భద్రపరిచి కాచి కాపాడి ప్రభా క్షేమంగా ఉంచి మీ సన్నిధిలో ప్రార్థించి మనసును మాకు ఇచ్చిన విధానం కొరకు మీకు వందనాలు తండ్రి. అయ్యా తీర్చి ప్రభు మీ సన్నిధిలో నా తండ్రి అంగార్చి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రార్థన ఏంది ప్రభా? ఆరాధన ఎంత నీ ఆత్మనించాలి. దేవునికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా ఆరాధనలో ప్రభా నా తండ్రి ఆత్మీయతల్ని నా ప్రభా బాబు నా ప్రభా నిలబెట్టిన తండ్రి మా హృదయాన్ని కదిలింపచేసి ప్రభా అటు జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరి కాలంలో ప్రభ ఇంకను నా ప్రభ నీ కాడు మొట్టి ధన్యత నా ప్రభా వారికి దయచేయమని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు తండ్రి. మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు తండ్రి. మీరు బలపరచమని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంకను నా ప్రభ నీ వాక్యం కొరకు నా ప్రభ మమ్మల్ని నా తండ్రి బలపరచడానికి నా ప్రభ బాబుని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాను. ఏసయ్య నీకు స్తోత్రాలు. బలంగా ఉంచమని అడుగుతున్నాను. దేవా నీకు స్తోత్రాలు నాయన వందనాలు తండ్రి. ఆయన ఏసయ్య ముగ్గురు బిడ్డల ప్రభా నా తండ్రి నిలబెట్టి ప్రభా జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు దయచేసిన విధానం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యేసయ్య సేవకులు నిలబెట్టుకుని ప్రభా మా కొరకు నా తండ్రి ఏ వాక్యం అయితే మోసుకొచ్చినారు ప్రభా వాటిని బట్టి ప్రభా మేము బయటపడటానికి నా ప్రభా నా తండ్రి బలపడడానికి నా ప్రభా మీరు నా తండ్రి ధైర్యపరచమని అడుగుతున్నాము. దేవానికి స్తోత్రాలు తండ్రి. మీరు విడిచిపెట్టే వారము కాక నా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి మీ సన్నిధిలో ఉండడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా సేవకులు మీరు బలంగా ఉంచమని అడుగుతున్నాను. ఏసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. మీరు బలంగా వాడుకోమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఏసయ్య లోతైన సత్యాలు మర్మాలు ప్రభా మేము నా తండ్రి వివరిస్తుండగా ప్రభా మంచి జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను. ఏసయ్య నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా చెప్పిన వాక్యాన్ని ప్రభా నా తండ్రి మొదలుపడ విత్తనంలాగా కాక నా
తండ్రి. మంచి నిలబడిన ప్రభు ఇత్తనము వలమే ఫలించడానికి నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకేమి ఇచ్చినా నీ సన్నిధిలో నా ప్రభు మేము రుణము తీర్చలేము కానీ ప్రభు నీ కొరకు నా తండ్రి చిన్నపాటి కలిగి జీవించే మనసును ప్రభు మాకు దయచేయమని మీ సన్నిధిలో నా తండ్రికి నువ్వు ప్రార్థించే మనసు నాకు దయచేయమని ప్రార్థించిన తండ్రి ఇంకా తప్పుంది నన్ను క్షమించమని ఇంకా నువ్వు ప్రార్థించే మనసు నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకోను మా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని సందేశాన్ని మనం ఉన్నాము. ఈరోజు అంశం ఏంటంటే బైబిల్ గ్రంథంలో నావు గారు కట్టిన వారనే సంఘములో ఇద్దరు విశ్వాసులు ఉన్నారంటే ఎంతమంది? ఇద్దరు విశ్వాసులు. ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు ఏం చేశారు? మనం ఏం చేయాలి? ఎలా జీవించాలి? ఎలాగ దేవుని సంఘంలో బ్రతకాలి అనే సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దేవుని యొక్క అంశం మనం విన్నాము. ఎబ్రీలు అనే మాటకు అర్థం ఏంటంటే సురుకైన వారు. ఏంటంటే ఎబ్రీలు అనగా సురుకైన వారు. దేవుని సన్నిధికి మనం ఎలాగుండాలంటే సురుగ్గా ఉండాలి. మట్టిగా బండగా బలహీనంగా ఉండకూడదు. మనం అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి సురుగ్గా ఉండండి. అందరూ కూడా ఎబ్రీ స్త్రీలు సురుకైన వారు అన్నాడు. ఏ స్త్రీలు అంటే ఐగుప్తు స్త్రీలు కంటే ఎబ్రీ స్త్రీలు సురుకైన వారు. అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులు సురుకుగా ఉండాలి. రెండోది ఎబ్రీలు అనే మాటకు అర్థం ఏంటంటే యథార్థం చెప్పేవారు. ఏమన్నారు? యథార్థత. అంటే ఏది అంటే యథార్థత అంటే యోహాను అన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే నువ్వు ఏ ప్రాంతం, నీకు ఎవరు ప్లేస్ ఏంటి, నువ్వు ఎవరు అని అడుగుతుంటే నేను ఎబ్రీలు అన్నాడండి. ఏమన్నాడు అంటే ఎబ్రీలు అనేవారు నిజం పలికేవారు, ఎబ్రీలు అనేవారు నిజం మాట్లాడేవారు, ఎబ్రీలు అనేవారు చురుకైన వారు. ఈరోజు దేవుడు నమ్ముకున్న నీవు నేను కూడా ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలండి. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. మంచిది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మరొకసారి వాక్యాన్ని మనం చదువుదాం. విశ్వాసాన్ని బట్టి నావు అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వారిని సిద్ధం చేశారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఈరోజు నావు గారికి నావు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. ఏంటండి అంటే నావు గారు నెమ్మది అని ఎందుకు ఆయన పేరు పెట్టబడిందంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండము 5వ అధ్యాయము 29వ వచనంలో ఎవరు పెట్టారు ఈ పేరు? నావు గారికి ఎవరు పెట్టారు ఈ పేరు? లెమెకు 125 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతులు కష్ట విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయనని గట్టిగా చెప్పకూడదు. అందరూ కూడా అంటే నామోకు అనే మాట అర్థమేంటి? నెమ్మది. ఈరోజు ఎంతమంది ఎన్ని కుటుంబాల్లో నెమ్మది ఉంది? ఎంతమంది సంఘాల్లో నెమ్మది ఉంది? ఎంతమంది వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉంది? అంటే మనకి నావు గారు ప్రజలందరికీ నెమ్మది కలుగు చేయడానికి దేవుడు ఏం చేశారని పుట్టించారు. ఈరోజు నిన్ను నన్ను కూడా మన ద్వారా ఎదుటి వారికి ఏముండకూడదు? ఆపదలు కానీ కష్టాలు కానీ శ్రమలు కానీ ఏముండకూడదు. మన ద్వారా ఏముండాలి? ఎదుటి వారికి నెమ్మది ఉండాలి. అంటే నెమ్మది అంటే మనం ఎవరింటికి వెళ్తే వారింటికి నెమ్మది కలగాలి, ఎవరింటికి వెళ్తే వారికి ఆశీర్వాదం కలగాలి. మనం ఎవరైనా మనతో మాట్లాడిన మన వారితో మాట్లాడిన వారికి మనకి ఏం కలగాలి? నెమ్మది కావాలి. అంటే నామగారి ద్వారా ప్రజలందరికీ ఏం కలిగిందండి? నెమ్మది కలిగింది. ఈరోజు మందిరానికి వచ్చిన నీవు నేను మనం దేవుడు వాక్యం వింటున్నాం కదా, మన జీవితంలో నేర్చుకుంటున్న పాటలు బట్టి ప్రభు పట్ల, విశ్వాసుల పట్ల, ఆధ్యాత్మిక కలిగిన బిడ్డల పట్ల మనకి ఏం చూపించాలంటే నెమ్మది చూపించాలి. అందుకనే నెమ్మది లేక నీ సన్నిధి చేరి, నెమ్మది లేక నీ సన్నిధి చేరి యేసయ్యా యేసయ్యా మన
నావు గారి ద్వారా ఏం కలిగిందండి? అందరికీ నెమ్మది కలిగింది. తండ్రి పేరు పెట్టాడు. ఈరోజు నిన్ను నన్ను సృష్టికర్త అని మన తండ్రి భూలోకంలో ఎందుకు పంపించాడంటే మన పట్ల అందరికీ ఎలా ఉండాలి? నెమ్మది కలిగించే వారు ఉండాలి. అంటే దేవుని సభలో బలహీనపరిచే వాళ్ళు ఉండకూడదు, రెచ్చగొట్టే వాళ్ళు ఉండకూడదు, వెనక లాగి వాళ్ళు ఉండకూడదు. కానీ మన ఎదుటి వారికి మనల్ని బట్టి ఎదుటి వారికి ఏమి ఉండాలి? నెమ్మది కలగాలి. గట్టి దేవుని స్తోత్రం చెప్తాం. ఈరోజు దేవుని వాక్యంలో ప్రియమైన పిల్లలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నావు గారు విశ్వాసాన్ని బట్టి దేని బట్టి అంటే ఏమన్నారు? విశ్వాసాన్ని బట్టి. అంటే నావు గారికి ఏముంది? విశ్వాసం ఉంది. ఈరోజు మనందరికీ ఏం కావాలి? మనందరికీ విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుకుంటా అంటే క్రైస్తవులకి ఊపిరి ఏంటి? విశ్వాసమే. క్రైస్తవులకి ఊపిరి ఏంటి అండి? విశ్వాసము. విశ్వాసం అంటే నావలో మనము ఏసేమనుకుంటే ఆ పనులు కానీ దోలు కానీ ఎక్కడికైనా మనం దాన్ని నడిపించుకోవాలి. గట్టి తెలుసుకోవాలని చెప్పండి. ఈరోజు దేవుడు వాక్యం ఇచ్చిన ప్రియమైన పిల్లలు బైబిల్ గ్రంథంలో విశ్వాసం బట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడలు కట్టాడు. గట్టి తెలుసుకోవడం చెప్తాం. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఈరోజు నావు గారి విశ్వాసాన్ని బట్టి వాడని కట్టమని చెప్పాడు దేవుడు. ఆ వాడని నావు గారు కట్టాడు. దేంతో కట్టాడు? సిద్ధసారపు మ్రానుతో కట్టాడు. ఏ మ్రాను? సిద్ధసారపు మ్రాను. అంటే సిద్ధసారపు మ్రాను అది కాల్స్తే ఏమవుతుందని తప్ప పేలుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తారు పూల పెడితే సిద్ధసారపు మ్రాను ఏం చేస్తుంది? తప్ప పేలుతూ ఉంటుంది. అదే దేనికి ఉపయోగమైన కర్రని సిద్ధసారపు మ్రానుతో దేవుడు ఏం కట్టించాడంటే వాడను కట్టించాడు. అని ఈరోజు దేవుని మన గ్రామంలో మన సంఘాన్ని ప్రేమించడానికి దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. కట్టి చెప్పబడుతున్నారు కూడా. నావు గారిని ఏం కట్టమన్నాడు? శాంతం ఏం కట్టమన్నాడు? సంఘానికి మందిరాన్ని కట్టమన్నాడు. అంటే ఈరోజు మనం వాడు కట్టలేదు, ఆల్రెడీ వాడు కట్టింది. మనకి గట్టి తెలుసుకోమని చెప్పాలి. ఈ వాడలోనికి ఎవరు వెళ్ళాలి? మన ఇంటి వాడు వెళ్ళాలి. ఎవరండి? అంటే నావు గారు ఇంటి వాడి కొరకు రక్షణ వాడును కట్టమన్నాడు. అంటే ఎవరి కొరకు? మన ఇంటి వాడి కొరకు. ఈరోజు కట్టబడిన మందిరంలో ఎవరు ఉండాలి? మన ఇంటి వారు ఉండాలి. ఎవరు ఉండాలి? అందరూ చెప్పాలి. ఎవరు ఉండాలి? మన ఇంటి వారు ఉండాలి. మన ఇల్లు ఒక పెద్ద కుటుంబం. సంఘం అంటే ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో మీ ఇంటిలో ఉన్న భర్త కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి? రక్షణ అనే వాళ్ళు ఉండాలి. గట్టి తెలుసుకోవడం చెప్తాం. ఏ వాళ్ళలో? రక్షణ అనే వాళ్ళు ఉండాలి. అందుకనే యెహోషువ ఏమన్నాడంటే మీరు ఎవరెవరు చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే మేము సేవించున్నాను. దావీదు అడిగాడు, దేవుడు తండ్రి దేవుడు, దావీదు నువ్వు ఎంత గొప్పగా నా ఎడలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడండి. కోరుకోమంటే దావీదు ఏమన్నాడు తెలుసా? నాకేమవుతున్నాయన నేను నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉన్నట్లుగా. ఒకసారి గట్టి చెప్పబట్టాను. ఏమని కోరుకున్నాడండి? నేను అనుకుంటాను దావీదా, నేనైతే హెలికాప్టర్ అడుగుతుంది దావీదుగా నాకు ఎదురైతే నేను ఏమంటుంది తెలుసా? నేనైతే హెలికాప్టర్ అడుగుతుంది. దావీదు ఏంటి నువ్వు చిన్న కోరుకోరు అంటే ఆ కోరుకులో ఉంది గొప్ప ఆశీర్వాదం. గట్టి తెలుసుకోవద్దని చెప్పండి. ఏమని కోరుకున్నాడు? నేను నా కుటుంబమును, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా గట్టిగా తెలుసుకోవద్దని చెప్పండి. ఎంత మంచి ఆశీర్వాదం మాట కోరుకున్నాడు. ఈరోజు మనం కూడా నావు గారు మందిరం వాడడం కట్టాడు, కాపుడు మందిరం కట్టాడు. మన కుటుంబంలో కూడా ఎందులో ఉండాలి? దేవుని సంఘంలో ఉండాలి. నావు గారు కట్టిన సంఘంలో ఎన్ని పక్షులు ఉన్నాయి? రెండు పక్షులు. ఆ రెండు పక్షులు ఆ హిస్టరీ ఏంటో మనం తెలుసుకుందాం. ఈరోజు మన కుటుంబం ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి. దేవుని చేత ఏం చేయబడ్డారంటే హెచ్చరింపబడ్డారు. హెచ్చరింపబడి వాడనే సంఘాన్ని పెట్టాడు. ఏ సంఘాన్ని? వాడనే సంఘాన్ని పెట్టాడు. సంఘంలో దేవుని వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని వాక్యించబడింది. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతోను సమస్త శరీర మూలముగాను భూమి బలాత్కారముతో నిండి ఉన్నదంట. దేంతో అంటే అంటే నాలుగు కాలంలో భూమి అంతా కూడా దేంతో నిండిపోయింది? అందరూ చెప్పాలి. బలాత్కారంతో నిండిపోయింది. ఎలా నిండిపోయింది? ఇల్లు కట్టుకుంటున్నారు, తొలన మాట
నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఏం చేస్తున్నారు? అందరూ చెప్పండి. ఈరోజు ఆదివారం కదా, పరిశుద్ధమైన దినం కదా, దేవుడి మందిరానికి వెళ్ళాలని ఒకరికి ఉందా? రాని వారికి అంటే వారు ఏంటి? తినడము, త్రాగడము, తిరగడము, అటు ఇటు అక్కడక్కడ కూర్చోవడం, కాలాన్ని వ్యర్థముగా గడపడమే తప్ప ఆ దినాల్లో ఉన్నప్పుడు ఈ దినాల్లో కూడా మనుషులు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళాడుతున్నారు, పెళ్లికి ఈ పడుతున్నారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నా వద్దంటే వాళ్ళ వరకు మనం వెళ్తారని వారు ఎవరు కూడా చూడడం లేదు. అందులో జలప్రయం వచ్చి వారందరూ ఏం చేసింది అంటే దేవుని సన్నిధిలో మనం ఒకసారి ఆలోచన చేస్తే జలప్రయం నీళ్ళతో నింపబడిన వర్షం, ప్రసన్నమైన వర్షం ఎన్ని రోజులు? 40 రోజులు ప్రసన్నమైన వర్షం కురిసి రాత్రులు పగలు కురిసేటప్పుడు ఏమైపోయారంటే జనులందరూ కూడా అతులైపోయారు. ఈ లోపల దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, వాక్యాన్ని మనం చదువుతాం బైబిల్ గ్రంథంలో. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తలుపు మూసేశారండి. ఎవరు దేవుడు ఏం చేశాడు? తలుపు ఓడ తలుపుని ఏం చేశాడు? ఆ చదువున్న మాటని ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనంలో 600 ఏళ్ళ వాడై కుమారులను, భార్యను, కోడలను, జలములను తప్పించుకున్నట్టు వారిలోనికి ప్రవేశించింది. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం 16వ వచనం చదువుతాం. ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలోను మగడు అన్ని కూడా ప్రవేశించను. వాడు ఆ తలుపు ఏం చేశారు? గట్టి చెప్పబడుతున్నారు కూడా ఏం చేశారంటే కట్టినవారు 4, పిలిచినారు 4, తలుపు మూసినారు 7వ దేవుడు. ఇప్పుడు మందిరపు తలుపులు భూమి పడ్డాయి, మనం తెరవబడ్డాయి. అందరూ చెప్పాలి, తెరవబడింది. మందిరంలో ఉన్నవారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. గట్టి తెలుసుకోవద్దు చెప్పండి. ఇక్కడ మందిరపు తలుపులు తెరవబడి ఉంటే మీ కొరకు ఏ తెరవబడి ఉంటుంది? పరలోక రాజ్యం తెరవబడి ఉంటుంది. అంటే ఇప్పుడు మూసివేసిన తండ్రి దేవుడు వీళ్ళందరూ ఏమంటారు? 4 తలుపు తెరవడం అంటున్నారు. తలుపు తెరిచే అధికారం 4 ఈరోజు వాక్యాన్ని బోధించడమే తప్ప ఉదాహరణలో కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏదైనా పరలోకంలో పోలున్నాను అనుకోండి, ఏదైనా మా పిల్లలు వచ్చే తలుపు తినంటే నాకు కూడా అధికారం ఉందా? మాట్లాడుతున్నాను. ఒకవేళ అధికారం ఉంటే అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఏదో స్టేజ్ స్పీకర్కి వెళ్ళి పాస్టర్ గారికి కూడా నేను పరలోక రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ అని ఏదైనా ఒకవేళ అత్యర్థమేమో అని లేదు. కానీ దేవుడు తలుపు మూసివేశాడు. తలుపు తెరవడానికి అవకాశం లేదు. వాళ్ళు దర్శనం తీయడానికి ప్రసన్నమైన వర్షం 4 రాత్రులు పగలు ఎప్పుడైతే వర్షం కురుస్తుందో నీటి మీద మనుషులు ఏమైపోయారంటే సేవలు అయిపోరు. వాళ్ళలోకి వెళ్ళిన వారు ఎంతమంది వెళ్ళారు? 80 మాత్రం వెళ్ళారు. ఎవరు? నాలుగు భార్య, 3 కుమారులు, 3 కోడలు, మొత్తం కోడలు ఎంతమంది? 80 మాత్రం వెళ్ళారు. 2 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే తన ఇంటి వారు రక్షణ పొందారు. గట్టి చెప్పబోతుంది అందరూ కూడా. ఎవరు ఎంతమంది అండి? ఈ మాట అనుకున్న అన్నారు చాలా మంది. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే మీరు సువార్తకి పెద్ద మంది వచ్చారని పర్లేదని అంటున్నారు. చాలండి. ఇంకో మాట చెప్తున్నా చూడండి. 4 తన ఇంటిని రక్షించుకోవడానికి వాడు కట్టుబడి కట్టాడు, రక్షించుకున్నాడు. మరి నీ పరిస్థితి, మరి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తున్నావా? అంటే మనకి వారు కూడా రక్షణ పొందాలి అంటే దేవుడు మందిరం ఉండాలి. గట్టి స్తోత్రం చెప్తాం. మన పిల్లలు కూడా ఎక్కడ ఉండాలి? మన బిడ్డలు, మన భర్త, మన కుటుంబాల్లో కూడా ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. అంటే దేవుడు వాక్యాన్ని మనం చూస్తే అనేవి మనం పిలుస్తున్నాడంటే ఆలయంలో ప్రవేశించి
కనబడదు. అందుకని కలవరమైన కలవరమైన తొలగిపోను ఆలయాన్ని చేరెను కలుగుచును ఆ ప్రభుని వేడెను. ఎక్కడ దొరుకుతారు కలవాళ్ళు? పక్కన నుంచి నవ్వు హ్యాపీ హ్యాపీ చెప్పు చేయగలి చెప్పి పక్కన చెప్పండి. నవ్వండి, పక్కన నుంచి హ్యాపీ చెప్పండి. పక్కనకి చెప్పాలి, రాము చెప్తలేదు. చూశాను పెద్ద ఎవరు వెనకాలకి ఉంది, రత్నాథి గారికి ఉంది. మళ్ళీ ఏమనుకోదు పాడారు పాట వారమంతా మనం కష్టపడుతుంటాం కదా, వారమంతా మన శ్రమలు ఉంటాయి కదా, వారమంతా మన బాధలు ఉంటాయి కదా, వారమంతా ఎన్నో ఉంటాయి కదా. మందిరంలోకి వచ్చేసరికి సేవకుని చూసేసరికి పాస్టర్ గారిని చూసేసరికి మా తల్లిదండ్రులు వచ్చారు, మా బాధలన్నీ చెప్పుకుంటే మాకు శక్తి వచ్చేది, బూస్ట్ తాగినంత బలం వచ్చేదని మీలో ఏముండాలంటే ఆనందం ఉండాలి. మిమ్మల్ని చూసి మేము ఉడుకుని ఒకేలాగున్నాం అనుకోండి, మా బాధ మీకు చెప్పనుకోండి, మీకు వెళ్ళుకుంటున్నప్పుడు ఏంటండి పేద చెప్పిన బాధ వెళ్ళి ఎలాగొండకూడదు. మనం ఎలాగొండాలి? హ్యాపీగా ఉండాలి, మందిరంలో సంతోషంగా ఉండాలి. మందిరంలోకి రాగానే మనమందరం కూడా ఎలాగొండాలి? మా తండ్రి ఉన్నారు, మాకు పిల్లలు చూడండి, స్కూల్ నుంచి రాగానే డాడీ స్నాక్స్ తెచ్చావా, ఏం తెచ్చావా, మమ్మీ టిఫిన్ చేసావా అన్నారు. ఎందుకని? ఇంటికి వెళ్తే మాకు ఏదో దొరుకుతుందని. దేవజనులు వచ్చినట్టు మీకు ఏముండాలి? మీలో సంతోషం ఉండాలి. మా తండ్రి వచ్చాడు, మాకు ఏదో పోసుకొచ్చాడు. ఇందాక మేరీ గ్రేస్ రెండు విలువైన బలమైన మాటలు పలికింది. హృదయంలో నుండి వచ్చిన మాటలు ఏంటంటే ఏ మాట పలికిందో తెలుసా? దైవ సేవకుడు మోసుకొచ్చిన వాక్యాన్ని వినేటప్పుడు మాలో భయం కలగాలని సపోర్టున్న మాట నాకు చాలా అద్భుతంగా ఉంది. ఒకటి ఏంటి? వాక్యం వినేటప్పుడు భయం కలగాలండి. ఏం కలగాలి? భయం పుట్టాలి వాక్యం వినేటప్పుడు. రోజు వాక్యాన్ని మనం దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్త చూస్తే మందులో ఉన్న నీవు మనందరూ కూడా ఉండాలంటే హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అంటే మనలో ఉండాలంటే నాలో అనే మాట కన్నా అర్థమైతే నెమ్మది. ఏంటండి? నెమ్మది. ఈరోజు నీ జీవితంలో నేను బట్టి నీ కుటుంబ నెమ్మదిగా ఉండాలి, నేను బట్టి నీ సంఘం నెమ్మదిగా ఉండాలి, నేను బట్టి నీ ప్రాంతం నెమ్మదిగా ఉండాలి, నేను బట్టి నీ వీధి నెమ్మదిగా ఉండాలి. అంతేగాని మనం రెచ్చగొట్టే మాటలు కానీ బలహీనపరిచే మాటలు కానీ మనం ఎవరు కూడా ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇలా నావు గారు కట్టిన వారంలోకి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 8వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుతాం. 7వ నెల 17వ దినమున ఎక్కడ తెలిసింది? ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఎవరు తీసుకెళ్లారు? తండ్రి ఎవరో దేవుడు తీసుకెళ్లారు. 6వ తండ్రిని ఎత్తైన కొండ మీద తీసుకెళ్లారు. ఈ రోజు మనందరూ కూడా ఎక్కడ నిలపాలని ఆయన కోరుకున్నారు తెలుసా? ఎత్తైన పర్వతం మీద. ఎక్కడండి? మన కిందవారు ఉంటారు, మనం అందరూ పైన వారు. అందుకనే కింద ఉన్న వాటి మీద మనసు పెట్టదు, పైన ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టండి. అందుకనే దావీదు కొండలు తట్టలేను అని ఎక్కడితో కన్నులు ఎత్తాడు? కొండల వైపు కన్నులు ఎత్తాడు. ఈరోజు మనం ఎక్కడ వారు? కిందవారు, పైన వారు కనుక మనం ఎక్కడ కూర్చోబెట్టాలని అనుకున్నారంటే తండ్రిని ఎవరో దేవుని దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఎక్కడ 6వ తనబడిన కొండ మీద అని వారు నిలిచిందంటుంది. అందులో వాక్యాన్ని మనకు 6వ వచనం చదవండి, 7వ వచనం చదువుతాం. ఒక కాకిని వెలుపలికి ఇలా చూడాలి. ఇప్పుడు అందరూ కూడా ఇందాక పాడుకోవడం, మనందరూ కూడా మళ్ళీ పాడదాం. చెప్పగలుగుతాం కూడా పాడాలి.
వాక్యం ఎలాగున్నాయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినని పావురం ఆ సంఘములో విశ్వాసమైనాయి. మాట వినని పావురం ఆ సంఘములో విశ్వాసమైనాయి. ఇప్పుడు ఎన్ని పక్షులు ఉన్నాయి వారిలో? మన సంఘంలో శివుల ప్రాంతంలో ఎన్ని పక్షులు ఉన్నాయి? చాలా పక్షులు ఉన్నాయి. ప్రాణ పక్షులు ఇంకా చాలా పక్షులు ఉన్నాయి. మగ పక్షులు ఉన్నాయి, ఆడపక్షులు ఉన్నాయి, పిల్లల పక్షులు ఉన్నాయి, తల్లి పక్షులు ఉన్నాయి, కోళ్ళ పక్షులు ఉన్నాయి, బిళ్ళ పక్షులు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు వాడలోనికి రావాలి, సంఘాన్ని వాడలోనికి రావాలి. ఈ రెండు పక్షులు ఏంటి స్టోరీ? మనం దేవుడు వాక్యం చూస్తే 7వ వచనం చదువుతాం. ఆ కాకిని బయటకు పంపించారంటండి. ఏంటండి? కాకిని. ఇలా చూడండి, కాకి అనే మాట మనం చూస్తే బాగా వాక్యాన్ని నేర్చుకున్నానండి. కాకి అనే మాట చూస్తే కాకి కూడా ఎవరికైనా ఇష్టమా చెప్పండి? కోకిలు పాట పాడింది అనుకోండి, చెట్టు మీద చేరుకుంది అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? కోకిలు వెళ్ళిపోయింది అనిపిస్తుంది. కాకి కూర్చుంది అనుకోండి, ఇంట్లో కాకి కూడా పొద్దున్నే ఏమంటారు? అని కాకి కూడా గుణలక్షణం ఏంటి? బాల్ చేసే గుణం ఉంది కాకి. ఏముంది? ఇప్పుడు నిజమైన క్రైస్తవుడికి ఏమనుకోదు సంఘంలో? బాల్ చేసే కాకి సంఘం అనకూడదు. కాకి మనుషులు అయ్యాలో కాకులంటే గోల్ చేసేవాళ్ళు గోకుండే, కాకులంటే గోల్ చేసేవాళ్ళు ఏ గోళ? ఏం మాట్లాడితే కాకి వాళ్ళండి. ఏ గోళండి? ఇది అనుకోవాలి సంఘంలో. ఎలా ఉండాలి? నాలుగు సంఘంలో నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన పావురం ఆ సంఘములో విశ్వాసులైనాయి. మాట విన పావురం ఆ సంఘములో విశ్వాసులైనాయి. ఎన్ని పక్షులు? రెండు పక్షులు. కాకి పక్షి గురించి నేర్చుకున్నాం. కాకి బైబిల్ గ్రంథంలో వాక్యం చూస్తే అవకాశవాది. ఏంటండి? కొంతమంది ఉన్నారు, ఎప్పుడు అవకాశం వస్తుందో డైలాగ్ చూసేదారని చూసేవారు కొంతమంది. ఏంటి? కాకి ఏముంది? అవకాశవాది. అంటే మనకి ఏమనకూడదు? మాట్లాడాలి. అవకాశం బట్టి మాట్లాడకూడదు. చేపకి ఒక చేపలు ఏ చేపది? కొరమేను. కొరమేను ఏం చేయాలి తెలుసా? పాములోకి వెళ్ళి తల చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? చేపలోకి వెళ్ళి ఏం చూపిస్తుంది? తోక చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? అంటే ఎలా ఫాలో అవుతుంది? అది అవకాశం. పాములో నేను పావులు అంటుంది, చేపలో నేను తోక నిలుచుకున్న చేపలు నేను చేపలు అంటుంది. అంటే అవకాశం బట్టి మనం మాట్లాడకూడదు. ఒక క్రైస్తవుడు నీతిమంతుడు మాటిస్తే నష్టం కలిగినా కానీ దాని పరీక్షలు కొన్ని చెప్పబోతున్నారు. అంటే కాకుకున్నది ఏంటి? అవకాశం. అది ఏంటండి? కాకుకున్న వేదో మొదటి మాట ఏంటంటే అవకాశం. అది రెండో నష్టపరుస్తుంది. కాకి ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. నిజమైన క్రైస్తవులు నీవు నేను కూడా ఏం చేయాలంటే మన వారి ఎత్తడి వారికి ఏం కలగకూడదు? నష్టం కలగకూడదు, కష్టం కలగకూడదు. మనం మాట్లాడే మాటలు కానీ దైవజనుడు ఎందుకు వాక్యం బోధిస్తారంటే ఒక తండ్రి మాత్రమే గద్దించడానికి యోగ్యుడు. మీకు ఎప్పుడు చెప్తుంటాను, ఎవరు కూడా అధికారం తీసుకోకూడదు. సంఘంలో ఏ కుమార్తె మీద అధికారం తీసుకోకూడదు. ఏ వ్యక్తి మీద అధికారం తీసుకోవడానికి మీకు యోగ్యత లేదు, అర్హత లేదు. మనందరం కూడా దేవుడి పిల్లలు. మనందరం పిలిచేవారు. మనకు తండ్రి ఉన్నాడు, మనకు తల్లి ఉంది, మనకు కుటుంబానికి ఒక బిడ్డలుగా ఉన్నాం. మనం దేవుడు మనం ఎందుకు పిలిచాడో పిలుపు మేరకు మనం ఏం చేయాలంటే పిల్లబడిన పిలుపులు మనం తగ్గించుకొని ప్రభు సేవలో మనం దేవుడి సాగుతో ముందు సాగిపోవాలి, వెనకాల సాగిపోవాలి. అంత మాత్రమే తప్ప ఎవరు కూడా గద్దించడానికి మనకు అర్హత
పక్షి ఎటువంటి మొదటి అవకాశం అది, రెండోది నష్టపరిచేది, మూడోది ఏంటంటే అది దోసుకునే స్వభావం ఉంది. దానికి ఏ స్వభావం? దోసుకునే స్వభావం. కరెక్ట్గా రొట్టె తిన్నారు అనుకోండి, ఇది కరెక్ట్గా రొట్టె అనుకుంటుంది, అది మాట్లాడండి. సీఎం గారు రొట్టె తిన్నారు అనుకోండి, సీఎం గారు రొట్టె అని తెలుసా? వాళ్ళు పాస్టర్ గారు రొట్టె తిన్నారు, పాస్టర్ గారు రొట్టె అని తెలుసు. దానికి ఎవరు తెలియదు. దాన్ని ఏంటి? ఎవరిదైనా దోసుకోవడమే. కాకుండా గుణలక్షణం ఏంటి? ఎవరిదైనా దోసుకునే గుణం ఉంది. నాలుగోది ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. ఐదోది మనం చూస్తే పగబడుతుంది. ఏం చేస్తుంది? మనిషిని గుర్తుపడుతుంది. దానికి పక్షికి ఒక కాకి మాత్రం ఉంది ఏంటంటే మనిషిని చూస్తే వదలదు. ఒక గ్రామంలో, పల్లెటూరు గ్రామంలో ఏం చేసిందంటే ఒక కాకి పిల్ల రోడ్డు మీద పడిపోతే బాన్సారి దారికి వెళ్తూ పల్లెటూరు అతను పొలం నుండి వస్తూ ఈ కాకి పిల్లను తీసి ఏం చేశారంటే చెట్టు మొదలేశాడు. ఆ చెట్టు మీద గూడెలు పిల్ల తల్లి వచ్చి తీసుకెళ్తుందని ఆ రోడ్డు మీద పడిపోయిందని మోటార్ సైకిల్ కానీ ఏదైనా వచ్చి ఒకవేళ చంపేస్తారో అని ఏం చేశారు? తీసుకొని చెట్టు మూలం పెట్టాడు. కాకి ఏం చేసింది? ఇతను తీయడం చూసింది, పెట్టడం చూసింది, ఇతను మొత్తాన్ని పరీక్షించింది, పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా చనిపోయింది. ఇప్పుడు దాని కాపు ఎవరి మీద ఉండిపోయింది? ఈ బాలసారి మీద ఉండిపోయడానికి ఆ పిల్ల చనిపోయింది. ఈ లోపు నానుంచింది. ఎన్ని సంవత్సరాలు ఇది రియల్గా జరిగిన స్టోరీ చూపించారు. 6 సంవత్సరాల కాకి అతను వదలలేదంటుంది. ఎన్ని సంవత్సరాలు అండి? 6 సంవత్సరాలు. ఆ ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు ఏం చేసింది కాదు. ఆ ఇంటి పక్కనే ఉండేది. ఇతను ఉమ్మలో నుంచి బయటకు వాలు పెట్టి ఎండలేకపోయింది. ఎందుకంటే కాకి ఉన్న లక్ష్యం ఏంటంటే పగ ఉంది. ఈరోజు నిజమైన క్రైస్తవులకు ఏముండకూడదు? అందరూ చెప్పాలి. ఏముండకూడదు? పగుండి, పక్కన పగుండి, నేను వాక్యం బోధించి పగుండి, నేను ప్రార్థన చేసి పగుండి నేను పరిచర్య చేస్తే ఈ పరిచర్య దేవుడు పెంచుతారా? అందరూ చెప్పండి. మనలో పగ ఉండకూడదండి. ఉదయం ఉన్న పగ సాయంకాలానికి ఏమన్నా అస్తమించేటప్పటికి విడిచిపెట్టాలంటే అంటే పాతదాన్ని తవ్వుకుంటూ, పాతదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పాతదాన్ని తలంచుకుంటూ ఆ పగను మన గుణంలో పెట్టుకుంటే దేనికి సాదృశ్యమైన కాకి లాంటి జీవితం అండి. ఏ జీవితం? కాకి లాంటి జీవితం. కాకుండా లక్షణాలు చెప్తున్నాను. కాకి ఎటువంటి దాన్ని పగబట్టి గుణం ఉంది. ఏమి గుణం ఉంది? పగ అనేది మనలో ఉండకూడదు. మనందరూ కూడా ప్రేమించేవారు ఉండాలి. ఆరోజు చూస్తే కాకి నీచమైన శివుడు మనం తీసి పడేసి అనుకునేలా. మీరు ఎప్పుడైనా చూడండి, శివుడు తీసి పడేసిన అని ఉంగూసిన కాకి తింటుంది. అది ఏం చేస్తుంది? అది నేను అందరూ మూత చూసుకున్నాను కానీ చూడండి, పరీక్షించండి. నేను పుస్తకాలు చదివాను, ప్రాక్టికల్ చూస్తాను. నేను కాకి మన ఉప్పులో నుండి వచ్చింది తింటుంది, కాండ్రని చూసింది తింటుంది, ప్రతి శబ్దమైన పంట తింటుంది. క్రైస్తవుడు అలా ఉండకూడదు. నీతి కలిగిన దేవుని ఆరాధించాలి. కానీ తప్పుపడుతున్నారు కూడా నీవు దేనికి బతిగా నమ్మకూడదు. లైట్ ఎత్తే ఎవరైనా ఎదురొస్తే ఈ ఆచారాలకు దూరం ఉండాలి. క్రైస్తవుడు దేనికి అనుకుండాలంటే జీవం కలిగిన దేవుడికి తప్ప శబ్దకు మేషగా పిల్లలు మా మంత్రులు వేసేసిన కానీ మేము బ్రతుకు మాత్రం దాని మీద తీసుకెళ్లి శివాల కూడా పడేసిన కానీ నేను రాజుకి మనస్వరం చేయనన్నాడు. అలాగే క్రైస్తవుడు ఉండాలి. కాకులని స్వభావం కలిగి పగ నష్టం కలిగించి లేకపోతే దోసుకుని అవకాశం అని దాడి చేసి ఈ లక్షణాలు క్రైస్తవులకు ఎవరికి? యేసు నామములో తోడుకోరు కాదు అని అందరూ చెప్పబడుతున్నాను. ఉన్నాయా? నాకు ఉండకూడదు అన్న వాళ్ళందరూ చెప్పబడుతున్నారు. దేవుని స్తోత్రం. దేవుని సంఘంలో దేవుని వాక్యం ఇచ్చినప్పుడు కూడా ఇది క్రైస్తవులకు ఉంటుంది, విశ్వాసానికి రక్షణ కాదు. పగే మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే బాధలు కలిగించేస్తుంది. ఒక్కో విషయం కాకున్నది ఏంటంటే కాకు సూపు మంచిది కాదా? కాకు సూప్ మంచిది కాదు. కాకు సూప్ ఎటువంటిదంటే వారు సూప్ చూస్తుంది, స్వార్థంగా చూస్తుంది. ఎన్ని లక్షణాలు కాకులో ఉన్నది ఆ వ్యక్తిని చూపిస్తాను. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మనం చూస్తూ మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆ నాటి నుండి
సౌలు దావీదు మీద విషపు చూపు ఇలా చూడడం గ్రంథం కూడా ఏనాటి నుండి కాల్సూపు ఏ చూపు స్వార్థ చూపు వాగులేని చూపు ఏ చూపు అండి వాళ్ళు ఎవరైనా పచ్చగా వర్తిస్తున్నారు అనుకోండి వాగులేదు కాకి ఉన్న లక్ష్యం ఏంటంటే విషపు చూపు ఉంది కాకి ఏ చూపు అండి సౌలు దావీదు మీద ఏ చూపు చూశారు నేను ఎప్పుడు ఎంతో చూపు చూడలేదన్నా చేయొద్దండి విసుగు చూపు నేను ఇప్పుడు ఎవరికైనా చూడలేదన్నా చేయొద్దండి విద్యార్థులు మీకు వందనాలు చూడలేదు నిజంగా దేవుని స్తోత్రం మీరు అందరూ కూడా చూపు చూడలేనా చూసి ఉంటారు ఏదో రోజు చీర కట్టినప్పుడు మాట్లాడినప్పుడు మనకు నచ్చినప్పుడు మళ్ళీ ఎవరైనా పొగిడినప్పుడు మళ్ళీ అన్నప్పుడు ఎలా చూస్తాం కొంతమంది చూపు వెళ్ళకుండా తెలుసా నేను చూస్తుంటాను వెనకాల కూర్చున్న వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు వెనకాల వాళ్ళు ఎలా చూస్తాను నాకు తెలుస్తుంది ఫిగర్ నా బాగా గమనిస్తాను నేను వెనకాల కూర్చున్న వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా ఆ చూపులో ఉంటుంది చూపులోని చంపేస్తారు అది కలగలు కాదు కత్తి ఎక్కడ ఉంటుందండి చూపులోనే అని ఇప్పుడు సౌలు ఏ చూపు చూశాడు ఏ చూపు అండి అని మనకి ఏ చూపు ఉండకూడదు నాకు చూపులన్నీ చూపు మనకు ఉండకూడదు ఏ చూపు ఉండకూడదు ఏ చూపు ఉండకూడదు ఎప్పుడు దోసుకోవాలా ఎప్పుడు లాక్కెళ్ళిపోవాలా ఎప్పుడు పట్టుకెళ్ళిపోవాలా ఎప్పుడు తినేలా అని విసుగు చూపు చూసేది ఏదేది కాకి అలాంటి కాకి మామూలు పెట్టిన వాడని సంఘంలో కాకి ఉంది ఈరోజు అక్కడ కాకి ఎవరు ఉంటే గట్టి చెప్పబట్టి నమ్ముకుంటారు దేవుని స్తోత్రం మీరందరూ మంచి పిల్లలే కాకిలాగా ఉండకూడదని ఆశ కాకిలాగా మాట్లాడకూడదని కాకిలాంటి చూపులు కానీ కాకిలాంటి పనులు కానీ కాకిలాంటి అవకాశవాదులు కానీ కాకిలాంటి దోసుకునే స్వభావం కానీ దాడి చేసే స్వభావం కానీ పలుపెట్టే స్వభావం కానీ ఉండదు మనకి ఎవరికి మన సంఘంలో లేనందుకు అందరూ చెప్పకూడదు మరి అది అంటే రెండింటికి చెందిన రాగడం అనుకుంటారు దీనికి చెందలేదు దానికి చెందలేని ఉండకూడదు మనం ఎలాగుండాలి చెప్పాలి ఎలాగుండాలి దేనికో దానికి చెందాలి మంచి వారిగానే ఉండాలి మరి దేవుడు దాన్ని ఒప్పుకోదు కదా ఒప్పుకున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు క్షమిస్తాడు ఎందుకు విసుగు చూపు చూసాడో మీకు చెప్తున్నాను చూడండి బైబిల్ గ్రంథం వచ్చిన కింద వచ్చి చదవండి సౌలు వేల కొలదియు విసుగు చూపు చూశాను మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు యొద్దకి బలముగా వచ్చినందున ప్రవేశించుండగా ఎలా చూడండి దురాత్మ ముందు వచ్చిందా సౌలు మీదకి తర్వాత వచ్చిందా బాగా వినాలి వాక్యం విసుగు చూపు వచ్చిన దురాత్మలో లేకపోతే ముందు వచ్చిందా అంటే ఇప్పుడు మన చూపులో ఎవరున్నారు పక్కన రాసుకుని మీ ఇంట్లోకి దురాత్మ మీ ఇంట్లోకి హృదయంలోకి ఎవడొచ్చి వస్తుంది ముందు ఈ నా బ్యాచే ఈ అమ్మాయి నా బ్యాచే విసుగు చూసే మనసు ఉంది ఇది నా బ్యాచే ఈ నా బ్యాచే అని నీ దగ్గర సరాసరి నీ దగ్గరికి ఎవడొస్తాడంటే సాతాను గారు వస్తాడంటే ఎవడొచ్చాడు దురాత్మ మళ్ళీ ఆ దురాత్మ కూడా ఎవరు పంపించారు ఎవరి బ్యాచ్ కావాలి దేవుడు పంపించేస్తారు ఈ బ్యాచ్ గోవా బ్యాచ్ ఇది కాకి బ్యాచ్ ఇది ఇదో పడగట్టి బ్యాచ్ ఇదేమో దోసుకునే బ్యాచ్ అని దేవుడు ఏం చేస్తాడంటే ఏ బ్యాచ్ దానికి వాళ్ళని పంపిస్తాడు ఏ బ్యాచ్ లో ఉన్నాం పాల్పడదాం ఏ బ్యాచ్ లో ఉన్నారో మనం చూస్తే నా వాడల సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి మాటలి మారుడంలో ఆ సంఘములో విశ్వాసులైనాయి సంఘములో రెండు
మాటే మరచి లోకమును ప్రేమించి ఇటువంటి తిరుగుచుండెన కాని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటువంటి తిరుగుచుండెన కాని సంగములో ఉన్న నీవు పాపము ప్రయాసతో సంగములో ఉన్న నీవు లోకము ప్రయాసతో ఇటువంటి తిరుగుచున్న భక్తి లేని కాకివా ఇటువంటి తిరుగుచున్న భక్తి లేని కాకివా కాకివా నువ్వు కాకివా నువ్వు కాకివా కాకివా పౌరాణం చూస్తే కాకి గుణ లక్షణాలు మనందరూ తెలుసుకున్నాం. ఎలా ఉన్నాము అని చూస్తే అది ఏం చేసిందంటే దైవజనుని మాటే మరిచింది. ఎవరు మాటండి? మాటే మరిచి లోకమును ప్రేమించి అటు ఇటు తిరుగుచున్న కాకి సంఘములో ఉన్న నీవు పాపముకి ఆశతో సంఘంలో ఉన్న నీవు లోకము ఆశతో ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకువా. ఈరోజు దేవుని వాక్యం మనం చూస్తే ఏ భక్తి కలిగిన జీవితం ఉన్నదో మనకు ఒకసారి వాక్యం బట్టి ఆలోచన చేస్తే భక్తి కలిగిన కాకిలాగా భక్తి కలిగిన పౌరులాగా ఉందామా, భక్తి లేని కాకిలాగా ఉందామా మనం ఒకసారి వాక్యం చూస్తే ఈ భక్తి లేని కాకి బయటకు వచ్చిందండి. బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేస్తుందంటే ఇటు అటు తిరుగుతుంది. ఏం చేస్తుంది? శవాలు ఉంటాయి కదా, శవాల మీద ఏం చేస్తుంది అంటే వాలి పనికిమాలి అన్ని తింటుంది. కాకి గురించి ఇంకొక మాట చెప్పనా, పక్షిరాజు మీద ఏం చేసిందంటే పక్షిరాజు ఏం చేస్తుందంటే రెక్కలు సాపుకుని అది ఏం చేద్దంటే ఇలా వీమని ఇలా చక్కగా పైకి వెళ్ళిపోతుంది. తెలుగులకి అందం పక్షిరాజుకి గ్రద్దకున్న లక్షణం ఏంటంటే కొన్ని పక్షులు రెక్కలు ఎలకల కంటే ఏం చేస్తాయంటే పైకి వెళ్తాయి. ఇది అలా కాదు, ఇలా జస్ట్ ఇలా అనేటప్పుడు ఇది ఏం చేస్తాయి మూమెంట్స్ పైకి వెళ్ళిపోతాయి. కాకి అన్నదంట వర్ష కలిపి బావ నేను కూడా నీతో పాటు ఎగురుతాను అన్నదంట. అయితే వచ్చే కాకి అన్నదంట సగం దూరం వెళ్ళేటానికి పైకి వెళ్ళేటానికి ఆక్సిజన్ ఏముంటుందని తగ్గిపోతుంది, కింద ఉన్న గాలి పైకి ఎక్కువైపోతుంది. అది కాకి తట్టుకోలేక ఏం చేస్తుందంటే గ్రద్ద మీదకి వెళ్ళి ముక్కుతో పొడుస్తుందండి. ఏం చేస్తుంది అంటే పైన నుండి ముక్కుతో పొడుస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా, మనల్ని పొడిసే బిడ్డలు సంఘాలు ఉంటారు, మనల్ని బలహీనపరిచే బిడ్డలు ఉంటారు. వాళ్ళు మనం చూడకూడదు, ఏసేని చూడాలి, గట్టి చెప్పకూడదు కూడా. దాన్ని పొడిచినా కానీ దాని గోలు మాత్రం దాన్ని అది ఆకాశానికి వెళ్ళడం మాత్రం అది మానలేదు. మన జీవితంలో కూడా విశ్వాసులు బలహీనపరిచిన విశ్వాసులు కానీ పొడిసే విశ్వాసులు కానీ మన ప్రక్కనే ఉంటారు, మన ఎన్నెన్ని ఉంటారు, వాళ్ళు మనం పట్టించుకోవద్దు. ఏసయ్య కాపురం కనపడాలి, గట్టి తెలుసుకోవద్దు చెప్పండి, కానీ తెలుసుకోవద్దు చెప్పండి. ఈరోజు మీ జీవితంలో కాకిలాగా మనం ఉంటామా, ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం చెప్తున్న వాక్యాలు మనం చూస్తే ఈ కాకి ఏం చేసింది చదవండి. బయటకు వెళ్ళి భూమి మీద నుండి ఇటు అటు తిరిగి ఏం చేస్తుందంట, ఇటు అటు తిరుగుతుండను. తగ్గినో లేదో చూచుటకు దేవుని వాక్యంలో చూస్తే మళ్ళీ ఏం చేశారంటే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాటలు మనం జాగ్రత్తకోసారి వాక్యం అట్లా ఉంచి 2 పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనులు సమూహం మీదకి జలప్రయాణం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నావోహను గట్టిగా చెప్పబోతాను, ఇప్పుడు నీతిని ప్రకటించిన నావు గారిని వారితో పాటు ఎంతమంది కాపాడారు? 7 నెలలు భార్య, కొడుకులు, కోడలు, ఆ 7 కాపాడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా? నీ కుటుంబాన్ని సన్నిధికి నడిపించి వాళ్ళకి నడిపించే బాధ్యత నీకు లేదా అని ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు బతి కావాలి. చూడండి, మనం ఎక్కడైనా అనకూడదు కానీ ఇక్కడ కాదు, ఎక్కడైనా భోజనాలకు వెళ్ళేటప్పుడు ఒకరు వెళ్తారా, ఇంట్లో అందరూ వెళ్తారా? ఒకరు అన్నప్పుడు ఒకరు వెళ్తారు.
ఇంట్లో అన్నప్పుడు ఇంట్లో అందరూ వెళ్తారు. ఎందుకని? భోజనాలు. మరి మందిరానికి ఎంతమంది రావాలి? ఒకరే రావాలా? ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు వాక్యం ఏం నేర్పుతుందండి పరిశుద్ధ గ్రంథంలో? కుటుంబం సమీపంగా ఉండాలండి. అంటే కాకి ఏమి లేదు, జాలి ఉండదు, కాకి చూపులు ఏముండదు, జాలి ఉండదు, కాకి చూపులు ఏముండదు, దయ ఉండదు, కాకి చూపులు, ప్రేమ ఉండదు, కాకి చూపులు, దేహత్వం ఉండదు, కాకి చూపులు, అంత స్వార్థమే. కాకి చూపులు ఏముంది? అంత స్వార్థమే. కాకి బయటకు వచ్చింది, తిరిగి మళ్ళీ వెళ్ళలేదండి. ఈరోజు చాలా మంది యేసయ్య మనల్ని రక్షించి మనం బలపరిచి యేసయ్య సన్నిధికి వస్తే దేవుని సన్నిధికి తిరిగి రాలేని వారు అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం చూస్తే ఆది కాలంలో 8వ అధ్యాయం వచ్చింది. మరియు నీళ్ళు నేల మీద నుండి చూసినకు అతను తన ఎద్దులో ఒక నల్ల పావురమును గట్టిగా తప్పుకుంటుంది. మొదటి విశ్వాసం ఎవరు? కాకి. రెండవ విశ్వాసం ఎవరు? పావురు. పావురానికి ఉన్న గుణలక్షణం ఏంటో తెలుసా? దేనత్వం కలిగిన చూపు ఉంటుంది పావురానికి. యేసుక్రీస్తు పరమగతులు ఏమన్నా తెలుసా? గుణనేత్రాలు అన్నారు. పావురాల నేత్రం కలిగిన 10,000 మంది ఉన్నప్పుడు ధవళవరుణుడు అన్నది. ఎవరో శివమతి ఎలా ఉన్నాడు అంటే పావులు ఈజుగట్టు యేసుక్రీస్తుంది. ఎవరండి? అందుకనే పరమగతుల్లో 2వ అధ్యాయంలో పావులు స్వరము మన దేశంలో వినబడుతుంది. ఎవరు పావులు? యేసుక్రీస్తు పావులు. పావులు ఎప్పుడు ఏం చేస్తుందంటే మూలుగుతుంటుందండి. ఏం చేస్తుంది? దేశమంతటా పూలు పూస్తున్నవి, పెట్టెలు కోలాహలములు చేర్చున్నవి వచ్చిన పావుల స్వరము గట్టిగా తప్పుకొట్టండి. ఏ స్వరం అంటుంది? పావుల స్వరం. ఎవరు పావులు? యేసుక్రీస్తు స్వరం ఎక్కడ పడుతుంది? దేశమంతా కూడా పడుతుంది. ఈరోజు పావుల స్వరం మనం గుర్తుపెట్టాలి. కాకిని కూస్తే ఎవరన్నా నా చెప్పారు కాకి స్వరం ఎవరన్నా ఇస్తున్నా, కానీ పావును చూడగానే సాగుకుంటుంది, నిష్కలంకమైనది, కలంకమైనది, చేదుకొట్టు లేనిది, స్వార్థం లేనిది. ఏది? పావురు. పావురు అనుకున్న దుర్లక్ష్యం ఏంటో తెలిసేది. ఒక ఆడపావురం చచ్చిపోయినా మగ పావురం చచ్చిపోయినా నీతిగా నిలబడిపోతుంది తప్ప మరో పక్షిని చూసుకోదండి. ఎవరు? పావురు ఇంకో జత పక్షికి ఎప్పుడు వెళ్ళదు, తన జీవితాన్ని కలంకం చేసుకోదు, నిష్కలంకంగా ఉంటుంది. ఏది? పావురు. పావురంలో చూపు చక్కటి చూపు ఉంది, పావురంలో జాలి ఉంది, పావురంలో ప్రేమ ఉంది, పావురంలో కనికరం ఉంది, పావురంలో దయాలత్వం ఉంది. పావురము చూపు మనం చూస్తే మీరు ఎప్పుడైనా చూడండి పావురం. నేను అనుకుంటాను ఒకసారి పక్షులు అంటే నాకు చాలా ఇస్తున్నాను. పక్షులంటే నాకు భూమి మీద ఇష్టమైనది ఏదంటే పక్షులే. పక్షుల్ని ఎంత ప్రేమిస్తానంటే పక్షులు మన ఇంటికాడ చాలా అనుకోండి, నేను దాన్ని చూసుకుంటాను, నీళ్ళు పెడుతుంటాను బొట్టు గోడ మీద. నాకు అంత ఇష్టం పక్షులు అంటే. ఒకసారి పావురం చూస్తే అది చక్కగా ఎలా చెప్తే తెలిసేది, ఇలా చక్కగా చూస్తుందిరా. ఆ కళ్ళు కూడా ఎలాగంటారు, ఎంత బాగుంటుందో దాన్ని చూసి కూడా ఎంత చూడముచ్చు ఉంటుందో. ఏసే కూడా భూమి మీద నుండి మనందరూ కూడా ఏం చేస్తున్నారంటే నిన్ను నన్ను కనిపెడుతున్నాడు. గట్టి స్తోత్రం. కాకి చూపు మంచిది కాదు, కాకి ప్రేమ మంచిది కాదు, కాకి ఆలోచన మంచిది కాదు. ఏ విశ్వాసం ఉండాలి? పావురము ఉండాలి. గట్టి తెలుస్తోంది. ఈ 2 సార్లు పాడదప్పుడు నల్లని పావురము నల్లని పావురమును వారిను మరచిపోగా స్థలము లేక మరణ తిరిగి వచ్చే పావురము ఓడను మరచిపోగా స్థలము లేక మరణ తిరిగి వచ్చే పావురము సంగములో
వచ్చింది మళ్ళీ తన సంఘంలోనికి మళ్ళీ తన గూట్లోనికి వచ్చే అక్కడ యోన 4 ఏం చేస్తారు తెలిసి చేయి చాపి తన మళ్ళీ తన గూట్లోనికి వాళ్ళని చేర్చుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబంలో మన బిడ్డలతో మన అందరూ కూడా ఎగిరిచారాలి శివరాని సంఘంలోనికి మనం చేరాలి. బైబిల్ గ్రంథం చెప్తున్న వాక్యాలు మనం చూస్తే ఈ పౌరులు ఏం చేసింది బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త ఆలోచన చేస్తే 3వ వచనం పాడదాం. 3వ శరణాలు బయటికి వెళ్ళింది. నీళ్ళు ఇవ్వడానికి స్థలం పెట్టడానికి స్థలం లేదని తెలివి వచ్చింది. మళ్ళీ పంపించిన తర్వాత ఏం చేసింది? ఒలివాకుని తెచ్చింది. గట్టి తెలుస్తుందో చెప్పండి. ఏ వాకు తెచ్చింది? ఒలివాకు తెచ్చింది. ఒలివాకు అంటే దానికి అర్థం తెలుసా? ఒలివ ప్రపంచంలో 4 గర్భములు అన్ని చనిపోయినాయి కానీ చెట్లన్నీ పడిపోయినాయి కానీ ఒలివ చెట్టు మాత్రం చనిపోలేదు. ఒలివ చెట్టు తీసుకొట్టు యేసుక్రీస్తు. గట్టి తెలుస్తుందో చెప్పండి. ఆదాము చెట్లన్నిటికి ఆదాము పేరు పెడితే ఒలివ చెట్టుకి మాత్రం ఎవరు పేరు పెట్టారంటే తండ్రిని ఎవరి దేవుడు పేరు పెట్టాడు. ఎక్కడ 20 గ్రంథం 11 అయితే 16 వచ్చిన చదువుకోగా నేను వాక్యం ముగిస్తాను. 20 గ్రంథం 11 అయితే 16 వచ్చింది. అది చక్కని ఫలము కలిగిన ఒలివ చెట్టుని ఎవరో నీకు కాకి బాల్ కాకనే ఎవరో పేరు పెట్టినామన్నా చెప్పలేదు. ఉన్నావు కానీ లేదు. చక్కని ఫలము చెట్టని ఎవరు పేరు పెట్టాడు? ఈరోజు నీకు దేవుడు ఏం పేరు పెట్టాడు? మనిషి పేరు పెట్టాడు. ఏ పేరు? మనకి అందరూ మనిషి పేరు. మనకి ఏం చూపించాడు? ప్రేమ చూపించి మంచి చూపించి ఒలివ చెట్టు అని పేరు పెట్టాడు. ఒలివ చెట్టు అంటే నిత్యము జీవించేది. నిత్యము ఉండేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గుర్తు తెమ్మంటే గుర్తు తెచ్చిందా లేదా? ఎవరు? పావులు తెచ్చింది. ఈరోజు నీ జీవితంలో దావీదు అన్నాడు, తండ్రి యుద్ధానికి వెళ్తున్నావు కదా, నువ్వు అక్కడ నాకు ఏదైనా ఆనమాలు తీసుకురామంటే ఏం పట్టుకెళ్ళిపోడు? గొలియాతు తన పట్టుకెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. ఈరోజు మనము గుర్తు మనకి ఏ గుర్తు ఉండాలి తెలుసా? యేసుక్రీస్తుని కలిగిన గుర్తు ఉండాలి. యేసుక్రీస్తుని అంగీకరించిన మనసు ఉండాలి. యేసుక్రీస్తుని ప్రేమించే మంచి మనసు మనకు ఉండాలి. గట్టి తెలుస్తుంది చెప్పండి. పావురు లాంటి చూపు ఉండాలి. పావురు లాంటి ప్రేమ ఉండాలి. పావురు లాంటి కనికరం ఉండాలి. ఆత్మను సంపాదించే భారం ఉండాలి మనకి. గట్టి తెలుస్తుంది చెప్పండి. ఏ ఆత్మను చెడగొట్టేదమా, ఏ ఆత్మను బలహీనపడతామా, ఏ ఆత్మను ఎడగొట్టేదమా, ఏ ఆత్మను దూరపడతామా, ఈ ఆలోచన ఉండకూడదు మనకి. నీ చేతనైతే నేను బలపరచాలి అంటే ఆ కొత్త ఆత్మలు ఎక్కడ తీసుకురావాలి? వాళ్ళలోకి తీసుకురావాలి. గట్టి చెప్పబడుతుంది. ఏ వాళ్ళలోకి? సంగమనే వాళ్ళలోకి. నేను ఎంత దేవుడు ప్లస్ చేస్తాడంటే ఒక ఆత్మని రక్షిస్తాడంటే పరలోకములో నిరంతరం ఉన్న జ్యోతులుగా చేస్తాడంటే ఒక ఆత్మను మందిరాన్ని తీసుకొస్తే. అదే ఒక ఆత్మను చెడగొడితే నరకానికి డైరెక్ట్ నరకమే. ఇంకా డైరెక్ట్ ఎక్కడ ఉండదు. ఇంకా ఆత్మ నార్పుకుంటాడు అన్నాడు దేవుడు. ఆత్మ అవుతాయి ప్రభుది. నేనైనా ఎవరైనా ఆత్మ ఆర్పున్నాడు దేవుడు క్షమించడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆత్మను సంపాదించే ప్రతి పౌరానివా
వాక్యం ఉంది. ఎలాగొన్నా తెలుసా? చాలా మంది సాక్షి చెప్పండి, దేవుడి మాటలు దేవుడు దీవించిన దాకా అన్నారు. లేదు వాక్యం చెప్పేసినట్టు, లేదు పెద్ద భక్తి పనులు అయినప్పుడు ఎలాగనకూడదు. దేవుడు సాక్ష్యమును సాక్ష్యం పట్టుకుని వాక్యం దీవించిన ఆయన అంటున్నారు వీళ్ళు. వాక్యం అంటే యేసు ప్రభునే దీవించేస్తున్నారు వీళ్ళు. చూడండి, దేవుడి మాటలు దీవించిన దాకా అనకూడదు. దేవుడు నా సాక్ష్యాన్ని 10 మందికి ఉపయోగకరంగా ఉండే దాకా అనాలి. ఎలాగొండాలి? దేవుడి సాక్ష్యాన్ని అంటే 10 మందికి నీ సాక్ష్యము రక్షణలో పడేలాగా ఉండాలి. నీ సాక్ష్యం 10 మందిని తీసుకురావాలి, 10 మందిని తోడుకు నడిపించాలి. మనం మాట్లాడేటప్పుడు చక్కగా మనం వచ్చిన జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. బైబిల్ గ్రంథం చెప్తున్న మాటలు ఏంటంటే, బాబులకున్న స్త్రీ ఉంది. బాబులకున్న స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఆత్మలో భావం కలిగిన స్త్రీ ఏం చేస్తున్నారు? ఊరందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చింది? చెప్పబట్టుండో సార్. నీకు ఆత్మలో భావం ఉంటే ఈరోజు నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలు దీవించాలంటే ఆత్మలో కలిగిన భారం ఎందుకు తెలుసా? ఈరోజు నేను వాక్యాన్ని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైనా కూర్చోబెట్టి, మా శాఖలు ఆత్మలో వాడు నాలుగు వాళ్ళు రెండు పక్షులు ఉన్నాయి. 2 పక్షులు, మొదటి పక్షి కాకి, రెండో పక్షి పావురము. మొదటి కాకి ఇటువంటి జీవితం ఉంది, రెండో పక్షి ఇటువంటి జీవితం ఉంది. ఆత్మలు సంపాదించే భారం కలిగిన బిడ్డలుగా నేను ఉండాలని కొన్ని ఆత్మలు ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి చేర్చేవాడిగా ఉండాలి. గట్టి తెలుస్తుంది చెప్పండి. ఈరోజు తీర్మానం చేసుకుందాం. ఏ పక్షిగా ఉంటావు? కాకిలాగా ఉంటావా? పావురులాగా ఉంటావా? కాకిలాగుంటే దేవుడు ఆశీర్వదించబడవు. పావురులాగుంటే ఆత్మలు భాగం కలిగినప్పుడు దేవుడు నేను ఏం చేస్తానంటే, పావురులు అంటే మనసు కలిగిన వేస్తే నేను కుటుంబాన్ని బలపరచును గాక. దేవుడు వాక్యంలో ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం ఆఖరి మాట 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్ణకు లోబడును, నమ్మకమైన రాయబారి. ఎలా ఉండాలి మన మాటలు? అందరూ చెప్పండి. ఔషధం అంటే మందు. మనం మాట్లాడితే అక్కడ ఏముండాలి? పెట్రోల్ పోసి మండిపోవాలంటే ఏమన్నా తెలుసా? ఇవాళ ప్రసంగం అనుకున్నావు ఇదేది ఎవరైనా మరి ఈ ఉద్దేశం దగ్గర పరచలే. వీడు అంత పరిశుద్ధరాలే, వీడు పాపం ఏం చేయలేదు. పాపం వీడు అంత భక్తిపరాలే. అర్థం వాక్యం అంటే అర్థం. వాక్యం అంటే ఇది అర్థం. అర్థం నాకు చూస్తే నా మచ్చలేదు నాకు తెలుస్తుంది. వాక్యం నీవు చూస్తే మీ మచ్చలు తెలుస్తుంది. బోధించేవాడికి నాకు తెలుస్తుంది, వినేవాడికి మీకు తెలుస్తుంది. వాక్యం ఎవరికి అనండి? నా గురించి అనండి. కొట్టండి, పర్లేదు. గుడ్డే కొట్టండి అమ్మా. ఎవరికన్నా ఇది ఎవరిదండి వాక్యం? మనందరిది. అనుకుంటే మన కుటుంబానికి ఆశీర్వాదం. ఇది ఒక్కళ్ళు అనుకుంటే ఆడికి దిగి వెళ్ళిపోతుంది. కనుక తప్పు పట్టండి. ఎవరు అనుకుంటే ఆడికి నీకు ఏమి వెళ్తుంది? ఆశీర్వాదం ఉండదు. యాకోబుకి ఏమి వెళ్ళిపోయి? ఆశీర్వాదం వెళ్ళిపోయి. యాకోబుకి ఏమి వెళ్ళిపోయి? మనం ఎవరు అనుకోలేదు, మనం అనుకోలేదు. ఈరోజు దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, 4 వాడలో 2 పక్షులు ఉన్నాయి. ఒకటి పావురం పక్షి, 2 కాకి పక్షి. కాకిలాగా ఉంటావా? పావురులాగా ఉంటావా? ఆత్మను సంపాదించి భారం కలిగి ఉంటావా? ఆత్మలను మందుల నుంచి వెనక్కి లాగేసి భారం ఉంటావా? బలహీనపరిచే దాంట్లో ఉంటావా? బలపరిచే వాటిలో ఉంటావా? ఎంకరేజ్ చేసే దాంట్లో ఉంటావా? ప్రోత్సహించే దాంట్లో డిస్కరేజ్ చేసే దాంట్లో ఉంటావా? పగబట్టే దాంట్లో ఉంటావా? ప్రేమించే దాంట్లో ఉంటావా? పావురము ప్రేమిస్తుంది, కాకి పగబడుతుంది. ఈ రెండింటిలో తీర్మానం చేసుకున్నాం. తల గురించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, దయచేసి నా జీవితం ఇప్పుడే మార్చండి ప్రభువా. నేను కాకిలాగా కలకాలం బ్రతికన్నా పావురులాగా ప్రభుతో నేను జీవించే భాగ్యం నాకు దయచేయండి. కాకిలాంటి పగ నాకు ఉండకూడదు నాయన. ఒకవేళ పగ ఉంటే నేను క్రీస్తుకు దూరం అయిపోతున్నాయన. పగ ఉంటే నేను నీకు దూరం అయిపోతాను ప్రభువా. పగబట్టిన వాళ్ళు దేవునికి పిల్లలు కాదు, పగబట్టి వాళ్ళు విశ్వసర్పం. ఈరోజు నా జీవితంలో, నా రక్తంలో కానీ, నా ఆలోచనలో కానీ, నా తలంపులో కానీ ఏ బిడ్డ మీద నాకు పోగొట్టకూడదండి. ప్రతి ఒక్కరూ ప్రేమించాలి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నేను ఆదరించాలి తండ్రి. ప్రతి ఒక్కరితో నేను మనసుకు మాట్లాడాలి తండ్రి అని నువ్వు కానీ నువ్వు మారమర్చుకొని పక్షితాపు కలిగి ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. లేకపోతే నువ్వు కాకిలాగా ఉండాలనుకుంటున్నావా? కాకిలాంటి జీవితము మనం చూస్తే
ఆకాశవాది ఆకాశం బట్టి మాట్లాడే కాకి, రెండోది నష్టపరిచేది, మూడోది దోసుకునేది, నాలుగోది దాడి చేసేది, ఐదోది పనిగొట్టేది, ఆరోది వేధించేది, ఏడోది మాటలతో కూర్చేది, పొడిచేది. ఏ కాకిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసి. పావురం ఏం చేస్తుందంటే నిష్కపట్టమైనది, స్వార్థం లేనిది, కలుషం లేనిది, ప్రేమించేది, దయగలిగేది, కనికరంతో చూస్తుంది. నేను 24 గంటలు కూడా భవిష్యవాసం దగ్గర తండ్రి ఎవరి దగ్గర యేసుక్రీస్తు కూర్చొని నీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మురుగుతున్నాడు, వేదనతో కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రభు మా సేవకులు ఎంత మర్మంతో కూడిన మాటలు బోధించారు. ఆయన నా జీవితంలో బాగా నేను తెలుసో తెలుగు నేను ఏదైనా వాళ్ళు తప్పు చేస్తుంటే ఇప్పుడే నన్ను క్షమించిన ప్రభు. సంఘ పట్ల కానీ నాన్న ప్రభు ఎవరి పట్ల కానీ ఒకవేళ పొరపాటులో వాళ్ళు ఏదైనా దూషించిన మాట్లాడినా ఒకవేళ నేను ఏదైనా ఒకవేళ అన్నా కానీ ఇప్పుడే నన్ను క్షమించిన ప్రభు పశ్చాత్తాపడితే దేవుడు నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాను.